హాయ్ సార్. మనం అనుకున్నట్టుగానే బుధవారం రోజు రాత్రి మన 360 వెబినార్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేశాము. అంటే ఇప్పుడు మనకు సార్ రావడం అనేది, అంటే మన రీసెంట్గా 26th సార్ రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇన్ ద చైర్ అనే ఆప్షన్, ఆ స్పెషల్ ఇంటర్వ్యూ అనేది చాలా పవర్ఫుల్. అది మనకు అర్థం కాలేదు. ఎందుకు వచ్చారు కూడా మనకు అర్థం కాలేదు. ఆ మధ్యలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మనకు ఎవరికి అర్థం కాలేదు. బట్ 26వ తేదీ ఆయన రావడానికి కారణం ఏంటంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళారనమాట. మనకి ఇంకా మనం స్టార్ట్ అవ్వబోతున్నాం అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది ఆయన డైరెక్ట్గా చెప్పరండి, కార్పొరేట్ స్థాయిలోనే మాట్లాడతారు. ప్రతి విషయాన్ని కార్పొరేట్ స్థాయిలో మాట్లాడతారు. యాష్ గారు ఇలా చెప్పలేదు కదా, అలా చెప్పలేదు కదా, అది ఇదని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మనం ఏం చేయలేం, అలా ఊహించుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ ఏమంటే మనం చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా 26వ తేదీ యాష్ గారు వచ్చిండే విషయం ఏంటంటే ఆల్రెడీ మొత్తం పని మనం ముగించుకునేసాం, సుఖాంతంగా ముగిచ్చేసాం. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అన్నిటిని కూడా మనం ఛేదించి అద్భుతమైనటువంటి రోజుల్ని చూడబోతున్నాం. మన పని సఫలీకృతమైంది, హ్యాపీగా ఉన్నాం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీకోసమే ఇంత కష్టపడ్డామని చెప్పేసి. నా కోసం నేను కష్టపడట్లేదంటే, ఇన్నాళ్ళుగా నేను ఇన్ని అవమానాలు పడ్డం అంతా కూడా నా కోసం కాదు, ఇన్ని బాధలు ఇబ్బందులను ఎదుర్కోవడం అంతా నా కోసం అయితే కాదు, మీకోసమే చేశాను, మీకోసమే వస్తున్నానని చెప్పి అన్నారు. అంటే ఆ చైర్లో కూర్చొనే, ఆ కుర్చీలో కూర్చొనే అవకాశం అంటే ప్రతిసారి వచ్చి వెబినార్లో కూర్చుంటున్నారండి. కానీ ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఇంటర్వ్యూ అది. అంటే అన్నీ ముగిచేసామండి అని చెప్పి రాజసంలా ఒక రాజులాగా కూర్చొని మన ముందు ఆయన అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దీన్ని మనం గమనించాలి. కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు మాట్లాడే మాటలు మనకి ఏం అర్థం కావు. దాన్ని కొద్దిగా ఒకసారి 2 సార్లు లేదా 3-4 సార్లు ఒక 2-3 లీడర్లతో మనం డిస్కషన్ చేసి కనుక్కుంటే తప్పించి వాటిలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థం కాదు. కాబట్టి అట్లా మనం కనుక్కున్నాం, తెలియాలి. ఏది అన్నీ జరుగుతాయని మనం అనుకోకూడదు. బట్ మనం ఆలోచన చేయడంలో తప్పలేదు కదా. మనం అలాంటి విషయాలను ఇప్పుడు దాకా ఆలోచన చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రోజు వరకు మనందరం కూడా హ్యాపీగా ఉండగలిగినాం. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇక్కట్లున్నా, ఎంత మనకి డౌట్స్ అనుమానాలు ఉన్నా, ఏదున్నా ఏమున్నా ఖచ్చితంగా అన్నిటికీ కూడా మనం ఇలా మాట్లాడుకోవడం వల్లనే మీరందరూ కూడా పాజిటివ్ అవ్వడం జరిగింది. నాకు కావాల్సింది అదే, మనందరం కూడా పాజిటివ్ వేవ్లో వెళ్ళిపోవాలి. ఓకేనా? ఆన్ ప్యాసివ్ మీద మనము నమ్మకంతో ఉండాలి. యాష్ గారిని మనం విశ్వసించాలి. ఆయన చేసే ప్రతి పని మన కోసం చేస్తున్నటువంటిది, ఆయన కోసం చేస్తున్నటువంటిది కాదు. ఓకేనా? కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనము రేపటి రోజు ఖచ్చితంగా వెబినార్ జరగవచ్చు. అది కూడా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఓ కనెక్ట్లోనే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఒకవేళ రెడీ అయిపోయి ఉంటే, మన ఓఎస్ ఫుల్ వర్షన్ రెడీ అయిపోయి ఉంటే, ఓ కనెక్ట్ ఫుల్ వర్షన్లో రేపటి రోజు యాష్ గారు మనకి రావచ్చు. ఆ రావడానికి ముందే మనకు సైట్ ఓపెన్ కావచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్. మ్యాటర్ అయితే ఇలా ఉంది. మనం ఎవరిని కూడా ఏది బ్లేమ్ చేయొద్దండి. దయచేసి అందరినీ కూడా ఎవరని చెప్తే వినండి, మీకు నచ్చకపోతే వినొద్దండి, అంతే. వాటిని పక్కన పెట్టేసేయండి. వాళ్ళ గురించి తర్వాత కాంట్రవర్సీలు పెట్టద్దండి. దయచేసి కాంట్రవర్సీలు పెట్టి ఇబ్బంది పెట్టద్దండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, బాగుండదు. ఎందుకంటే మీరు అట్లా ఎప్పుడైతే ఒకరిని కాంట్రవర్సీ చేస్తారో ఖచ్చితంగా ఇది చెప్పాను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే మీకు, ఇది కర్మ సిద్ధాంతం అని. ఇక్కడ ఎవడన్నా ఏదన్నా తప్పుడు పని చేస్తే ఖచ్చితంగా వాడికి ఆ తప్పు అనేది, అదే తప్పుడు పని ఖచ్చితంగా మనకి ఎదురవుతుంది. వాడు ఫేస్ చేసి తీరాల్సిందే. భూమి మీద పుట్టిన దానికోసం. ఈ మట్టి స్పెషాలిటీ అది, ఈ భూమి యొక్క స్పెషాలిటీ అది. కాబట్టి ఎవరన్నా ఏదైనా చేస్తే ఖచ్చితంగా అదే ఇస్తుంది. దిస్ ఇస్ లా ఆఫ్ యూనివర్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరితో బ్లేమ్ చేసే అవసరం లేదు, ఎవరు కాంట్రవర్సీ చేసే అవసరం లేదు. మీకు నచ్చితే చూడొచ్చు, లేకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు. ఇది సింపుల్ అనమాట. ఎక్కువ రిస్క్ తీసుకునే అవసరం లేదు. మనం నచ్చలేదా మనం అక్కడ ఉండకూడదు, అంతే. నచ్చిందా ఓకే, కంటిన్యూ అవుదాం. మీకు ఏ లీడర్ చెప్పే విషయాలు మీకు బాగా నచ్చుతాయో ఆ లీడర్ని ఫాలో అవ్వండి, అంతే. తప్పించి నచ్చుకోకుండా లీడర్ల గురించి వితండవాదం చేయదండి దయచేసి. ఆల్రెడీ రాజకీయాలు గబ్బు పట్టిపోయినాయి. అసలు ఒక ఎమ్మెల్యే అన్నా, ఒక ఎంపీ అన్నా, ఒక సర్పంచ్ అన్నా, కౌన్సిలర్ అన్నా, ఒక చైర్మన్ అన్నా ఎంతో హోదా ఉన్నింది, ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. అట్లాంటి వ్యక్తులకి ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ఒక చైర్మన్ వస్తున్నారంటే ఎంతో విలువ ఉండేది. ఈ రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నారంటే కూడా పెద్ద వాల్యూ లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ మీద దుమారం లేపడం, వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళ మీద దుమారం లేపడం. అది కూడా నోటుకు ఏమొస్తే అది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, కొడకులు గిడకులు మాట్లాడడం. ఎక్కడ ఒక ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు మాట్లాడితే మర్యాద ఎలా ఉంటుంది చెప్పండి?
ఈ మీ పార్టీ ఏమైతే చేస్తుందో మీ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోండి, కానీ ఇంకా ఇతర పార్టీల గురించి మీరు దూషించకూడదు. అది చాలా తప్పు. మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ రాజకీయాలు ఎట్లా భ్రష్టు పట్టిపోయినా ఈ మధ్య కాలంలో తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు వచ్చిన నాయకులు కావచ్చు, అలాంటివి ఏమి జరగకూడదని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన 3 నెలలుగా జరిగింది. ఇప్పుడు దాకా ఈ 3 నెలలుగా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క నాయకుడి నోట్లో కూడా దూషించే మాటలు ఎప్పుడు మనం వినలేదు. కాబట్టి అవన్నీ అవసరం లేదు. ఇలాగే మనం ఉండాలి. అప్పుడు అలా ఉంటానే వాళ్ళందరికీ కూడా విలువ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. మనం ప్రతి ఒక్క లీడర్ని కూడా గౌరవించాలి. వాళ్ళు నచ్చలేదు అనుకోండి, మాట్లాడొద్దండి, వాళ్ళ గురించి కాంట్రవర్సీ పెట్టద్దండి అంటున్నాను అంతే. ఓకేనా? కాబట్టి ఇట్లా నిజాయితీగా ఉందాం. రేపటి రోజు తప్పకుండా మనకు వెబినార్ రావడం జరుగుతుంది. ఆ వెబినార్ కూడా ఓ కనెక్ట్లో వస్తుంది, రావాలి అని మనందరం కూడా ఆశిద్దాం. అలా రావాలి అంటే అంతకుముందు మనకు సైట్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు 28వ తేదీ, ఈరోజు నైట్ మిడ్ నైట్ ఏమన్నా మనకి సైట్ ఓపెన్ అయితే రేపంతా మనం ఆ లింక్స్ అవన్నీ చెక్ చేసుకోవడంలో సరిపోతుంది టైం అంతా కూడా. రేపేమైనా ఓ కనెక్ట్ మనకు ఇవ్వచ్చు. మన ఎక్స్పెక్టేషన్ అండి ఇది. మళ్ళీ తర్వాత మీరు యాష్ గారు చెప్పలేదు అవి వెంటనే నేనేం చేయలేను. ఇది మన ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ ఇది. నేను మీ అందరూ చెప్తున్నా ఇలా జరగచ్చు అని. ఓకే, జరిగితే సంతోషమే, జరిగిపోతే నో ప్రాబ్లం. ఓకేనా? అన్నిటికీ అడ్జస్ట్ అవుదాం, ఏం పర్లేదు. మనం చెప్పింది జరగాలని రూల్ ఏం లేదు ఇక్కడ. కాబట్టి అది ఆన్పెస్ కంపెనీ, దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరిది కూడా ఇంతవరకు ఎప్పుడు ఏది జరగలేదు. అన్ని టైం అయితే అప్పటికప్పుడు జరగలేదు, కానీ స్లోగా జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ గారు చెప్పినవి కూడా ఇమీడియట్గా జరగలేదు, టైం తీసుకున్నాయి. ఒక 6 నెలలు 5 నెలల తర్వాత ఆయన చెప్పిన మాట జరుగుకుంటూ వచ్చినాయి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేపటి రోజు నైట్ ఓ కనెక్ట్లో వెబినార్ రావాలని మన అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఆ లోపే మనకు వెబ్సైట్ కూడా రావాలని, దాన్ని మనందరం చూసి పండుగ చేసుకోవాలని కూడా అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి ఇంతే పాజిటివ్ మోడ్లో మీరందరూ కూడా ఉండాలి. మనందరం ఇలా కలిసిమెలిసిగా ఒక పవర్ఫుల్ కమ్యూనిటీగా మనం అందరం ముందుకెళ్ళాలి. ఆన్ పాసివ్ కమ్యూనిటీకి మించింది ప్రపంచంలో ఏది లేదని కూడా మనం ఒక మెసేజ్ పంపించాలి ప్రపంచానికి. ఓకే, కాబట్టి ఇంత పెద్ద సిస్టంలో మనం ఉన్నామండి. వీఆర్ ఆల్ ఫౌండర్స్. మనమంతా చాలా మనం ఫౌండర్ వాల్యూ అంటే మనకు తెలుసు. మన ఫౌండర్ వాల్యూ ఎలా ఉంటుంది, క్యాపబిలిటీ ఎలా ఉంటుందని. ఆల్రెడీ మెంటలీ వీఆర్ క్రోర్పతీస్, ఫిజికల్గా మనం క్రోర్పతీస్ కావాలి అంతే. అదొకటే బాకీ ఉంది. అది కూడా సెప్టెంబర్ నెలలో ముగించేస్తారు నాకు తెలిసి. కాబట్టి దయచేసి మీరందరూ బాగా యాక్టివ్గా, హ్యాపీగా, పాజిటివ్గా సోషల్ మీడియాలన్నింటిలో కూడా మీరు మన ఆన్పేజ్ గురించి డిస్కషన్స్ పెట్టడం కానీ, మెసేజ్లు చేయడం కానీ చేయండి. టైం వచ్చింది చేయండి. ఇప్పుడు చేయకుండా ఎప్పుడు చేస్తారు మీరు? కాబట్టి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మీలాగే నేను కూడా, నేనేం పెద్ద ఇదేం కాదు, మీలాగే నేను కూడా ఒక కామన్ ఫౌండరే. బట్ ఏంటంటే నేను ఎక్కువగా సబ్జెక్ట్లో ఉన్నాను కాబట్టి నేను ఇంత మాత్రం విషయాలు మీకు అందరికీ షేర్ చేసుకోగలుగుతున్నాను, అంతే తప్పించి ఇంక వేరే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటికే చాలా టైం మాట్లాడేసాం. ఓకే, అదేదో చెప్పాలనుకుంటాం, ఇంత పెద్దగా వచ్చేస్తాయి, అది ఏం అర్థం కాదు. ఓకే, లీవ్ ఇట్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ లైఫ్. ఓకేనా? మన కొత్త వెబ్సైట్కి మనం స్వాగతం చెబుదాం. ఎప్పుడన్నా మన తలుపు తట్టచ్చు, కొత్త ఓఎస్ ఎప్పుడన్నా రావచ్చు, కొత్త ఓ కనెక్ట్ ఎప్పుడన్నా రావచ్చు. ఓకే, మన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంతవరకు మీ అందరూ కూడా టేక్ కేర్, బాయ్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.